గాయస్ విషయం ఏంటంటే రోడ్ ఏమో అర్థం కాలేదు, మ్యాప్ లో రోడ్ లేదు. ఎనగా వెహికల్ వస్తున్నాడు, గుద్దేస్తారేమో. సూపర్ మెల్లిగా రై. రోడ్ వల్ల చెత్త. సో ఇప్పుడు కార్ బ్లాస్ట్ అయిపోయింది, టైర్ బ్లాస్ట్ అయిపోయింది, స్టెప్నీలో ఎయిర్ లేదు. మొత్తం వ్యూ మాత్రం అసలుకి మైండ్ పోయింది. బ్యాక్ సైడ్ చూసారు సన్ రైజ్ కూడా చాలా బాగా వచ్చింది. సన్ రైజ్ మాత్రం సో అందరం మంచిగా ఎంజాయ్ చేసాం. ఇక్కడికి వెళ్ళేసి హంపి చూసుకొని డైరెక్ట్గా గోకర్ణ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాం అనమాట. యా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. టుడే వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ టు గోకర్ణ. సో 31st నైట్ మనం ప్లాన్ అక్కడే చేశాం అనమాట. సో మేము మా ఆఫీస్ కొలీగ్స్ అందరు కలిసి, అకాడమీ స్టూడెంట్స్ అందరు కలిసి ట్రిప్కి ధూమ్ధామ్ చేయాలని ఫిక్స్ అయిపోయినాం. సో ఇంకా డైరెక్ట్గా ఆఫీస్ ఎంటర్ అయిపోయినాం. ఇది అందరూ మా కోసం వెయిట్ చేస్తారు ఇక్కడ. సో ట్రిప్కి వెళ్తే బద్దలు అయిపోవాలా. ఏం గాయ్స్ చెప్పండి, గోకర్ణ మొత్తం గోల పెట్టేయాలా, ఓకేనా? సో గాయ్స్ ఇప్పుడే మొత్తం స్టార్ట్ చేసాం అనమాట. మొత్తం అన్ని ప్రిపరేషన్ అయిపోతున్నాయి, టెంట్లు అన్ని మామూలుగా ఉండదు. ఏ గాయ్స్ ప్లాన్ అనేది లిటిల్ బిట్ చేంజ్ అవుతా వస్తూ ఉంది. మాకు ఇప్పుడే లేట్ అయిపోయింది. రేపు మళ్ళీ ఫస్ట్ నేను గోకర్ణ అని చెప్పాను కదా, గోకర్ణ కాదు ఫస్ట్ మోదేశ్వరం అంట. ఆడికి వెళ్ళి టెంపుల్ చూసుకొని మళ్ళీ ఏంటంటే వీళ్ళకి ఒక క్లాస్ ఉందంట. ఆ క్లాసు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది మాకు ఇంకా క్లారిటీ లేదు. మేమనుకుంటున్నామంటే డైరెక్ట్గా మనం గోవా వెళ్తే 31st నైట్ అవుతుంది, 30 కదా, రేపు 31st నైట్ మంచి చిల్ కావచ్చు గోవాలో అనుకుంటున్నాం. సో మా వాళ్ళు అదే డిస్కస్ చేస్తున్నారు. ఏం చెప్పండి గైస్? అనుకునేది అయితే అదే 31st నైట్ గోవాలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది ఎంజాయ్మెంట్ కూడా బాగుంటుంది. 31st నైట్ గోవాలో ఉంటే ఆ మూడే ఆ చిల్లే వేరు. సో ప్లాన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ. అందరూ వచ్చినాక ఒకసారి డిస్కస్ చేసి ఆ ప్లాన్ అనేది ఎలా వెళ్తుందో తెలియదు. సో మనకి నేను ఇంకా పాయింట్స్ ఉన్నా చెప్పలేదు ఎక్కడికి వెళ్తాను. సో గోవా జోగ్ ఫాల్స్ అవి మ్యాండేటరీ. ఈ టెంపుల్ అనేది మధ్యలో త్వరగా వెళ్ళుంటే మార్నింగ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వాళ్ళ క్లాస్ కానీ ఏదన్నా అయిపోయేది. 31st నైట్ ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా కొన్ని ప్లాన్ అనేది మనకి చేంజ్ చేసుకోవాలి. ఏది మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో చూసుకోవాలన్నమాట. గైస్ లెట్స్ గో. గైస్ డిన్నర్ బ్రేక్ తీసుకున్నాం. యూసఫ్ అండ్ హోటల్, డాబా కాదు ఇది. సో ఓకే గైస్, ఏడైతే మంచిగా ఫస్ట్ ఆకలేస్తుంది, మంచిగా ఫుల్గా ఆకలేస్తుంది. తినాలి ఫస్ట్ ఫుల్గా, తిన్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ చూసుకున్నాం. అదిగో మన గాయస్ అక్కడ ఉన్నారు. సో వీళ్ళు ముందు పోయారు గాయస్, అదే గాయస్ వీళ్ళు ఎప్పుడో చేశారు మన ముందే. సో ఇంకా 3 కార్లు రావాలి. ఆ 3 కార్లు వచ్చినాక గాయస్ మొత్తం ఫుడ్ ఆర్డర్ పెట్టండి. చూడండి గాయస్ అందరూ హాయ్ చెప్పండి. గాయస్ ఇప్పుడే ఫుడ్ తినేసాం. సో ఈ డాబా పేరు యూసఫాన్ ఏదో డాబా కాదు, ఇది ఏదైనా రెస్టారెంట్ అనుకుంటా. ఇందాక చెప్పా కదా. సో మా వాళ్ళు వెనకాల తింటా ఉన్నారు. మేము అంటే ఆఫ్టర్నూన్ తక్కువ తిన్నాం, రైస్ ఎక్కువ తినలేదు. ఎందుకంటే ఇంకా మేము యాక్చువల్గా 4కో 5కో స్టార్ట్ అవుతుండే 8 కల్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ 12కో చిన్న బ్రేక్ తీసుకున్నాం అనుకున్నాం. కానీ బయలుదేరింది 9కి. సో దానివల్ల ఫుల్గా ఆకలేసింది. సో బటర్ నాన్ చెప్పుకొని కర్రీస్ చెప్పుకుంటే ఎక్కువ మసాలా కదా, నైట్ టైం జర్నీ కాబట్టి ఎందుకు రిస్క్ చేయలేమని బిర్యానీ కూడా లెస్ మసాలా అయిపోసా, రైస్ క్వాంటిటీ చేసి అయిపో సెట్ అని. సో దమ్ చెప్పేసుకుంటే నీట్గా మనకి ఏంటంటే కొంచెం మన టేస్టీ ఫుడ్లో బిర్యానీ బెస్ట్ అంటే తక్కువ మసాలా చెప్పుకుంటే కొంచెం తప్పకుండా. కానీ మనకి జర్నీలో ఎటువంటి ఇబ్బంది కాదు. ఇబ్బంది అయితే తెలుసు కదా సైజ్ మొత్తం బిస్కెట్ ఇంకా. సో ఆ బిస్కెట్ కాకూడదంటే మీరు లైట్ ఫుడ్ తినండి జర్నీలో. సో నేను బ్రో ఇద్దరం కలిసి మంచి బిర్యానీ చేసినాం. బిర్యానీ బాగుంది, ఫుడ్ బాగుంది. కానీ ఒకటే గైస్ రేట్లు ఎక్కువ ఉన్నాయి బాగా. అంటే మనకి డాబాస్ ఉంటాయి, ఆ డాబాలోకి వెళ్తే చాలా తక్కువ ఉంటుంది. సో అందరికి కూడా డాబాలో ఈజీగా ఒక 3 మెంబర్స్కి 500 లోపే వద్ది. ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది కాస్ట్. సో ఓకే 2. సో ఇక్కడ మొత్తం 6 వెహికల్స్ బయలుదేరితే మా సార్ వెహికల్ మధ్యలో వాళ్ళు తినేశారు. ఇంకా 5 వెహికల్స్లో 4 వచ్చే వెహికల్స్ మాది వచ్చేది, అక్కడ 2 వచ్చేసి వెహికల్ వచ్చినాయి, ప్లస్ ఇంకా స్టూడెంట్స్ కూడా 2 వెహికల్ వచ్చినాయి. ఇంకో వెహికల్ రాలా. జాన్ అబ్రహం లింగం బండి తోలుతుండ్రు, ఆ అబ్రహం లింగం ఇంకా రాలేదు. ఎటువంటి అర్థం కాలేదు మనిషి.
ఎటుగా వేసుకొని వచ్చింది గాయస్, ఎటుగా తీసుకుని 7 సీటర్ రావాలి ఈ పాటికి, ఎక్కడో తెలియలా. మేము ఫుడ్ కూడా అయిపోయింది మొత్తం, కానీ ఇంకా రాలా. వెయిట్ చేస్తున్నాం. అక్కడ లైట్ బ్లింక్ అవుతుంది చిన్నగా కనిపిస్తుంది లైట్. సో అక్కడ పెట్టాం మన కారు. బికాస్ ఎందుకంటే రోడ్ అవతల ఉంది, వీళ్ళు ఏం చేశారంటే ముందే యూటర్న్ ఉంది ఇక్కడ, ఆ యూటర్న్ నుంచి తీసుకొని రాంగ్ రూట్లో వచ్చారు. సో మనం రిస్క్ చేస్తే తిరుక్కొని రావాలి, లేకపోతే బండి మొత్తం రోడ్ సైడ్ పెట్టేసేసి రోడ్ దాటుకొచ్చేసాం అనమాట. సో ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్స్ అయితే మనం పాటించాలి గైస్. కొత్త కెమెరాతో లాక్ చేస్తున్నా, చాలా కాంపాక్ట్ ఉంది గైస్. నేను ఇన్ని రోజులు ఫోన్తో లాక్ చేస్తాను కదా, నాకు కొంచెం ఇబ్బంది కలిగింది. సో మంచిగా ఈ కెమెరా అయితే ఈజీగా పట్టుకోవడానికి కానీ హ్యాండ్లింగ్ కానీ సో చాలా అంటే చాలా ఈజీ టు క్యారీ ఉంది. మనకి స్టిక్ కూడా వచ్చింది, సెల్ఫీ స్టిక్. ఒకసారి చూపిస్తాను ఎంత ఎక్స్ట్రా అవుద్దో. గాయస్ చూడండి సెల్ఫీ స్టిక్ ఎంత పడికి వచ్చిందో. గాయస్ చూసారా గాయస్, మనం ఒక ఫేక్ డ్రోన్ షాట్ తీసుకోవచ్చు దీంతో, అంత పడికి వచ్చింది స్టిక్. మొత్తం ఇటు కవర్ అవుతుంది, మినీ డ్రోన్. బాగుందా గైస్? సో హ్యాపీ గైస్, ఇంకా తినేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. బ్లాగ్ చాలా పొడుగు వచ్చిందని మీరేం కంగారు, ప్రతిదీ కూడా మన కంటెంట్ చాలా 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 బాగుంటుంది. మీ జనరల్ లైఫ్లో మీ ఫ్రెండ్ ఎలా ఉంటారో, సో మీ చుట్టుపక్కల మీ గ్యాంగ్ ఎలా ఉంటుందో, మనతో మాట్లాడితే సేమ్ మీకు అలానే ఫీలింగ్ కలగాలని నేను జనరల్గా నేను లోకల్ ఎలా ఉంటానో అలానే మాట్లాడుతున్నాను. సో ఎక్కడ ఎటువంటి ఓవర్గా యాడ్ చేయడం కానీ ఎటువంటి డిఫరెంట్ షార్ట్స్ ఏమైనా ట్రై చేయట్లేదు. సో ఐ హోప్ మనం ఏదో ఫ్యూచర్లో స్టార్ట్ చేద్దాం ఏదన్నా డిఫరెంట్ షార్ట్స్ చేయాలంటే. సో ఫుడ్ అయిపోయింది, అందరూ ఒక్కొక్కరు వచ్చేసారు. ఏం మీరు ఫుడ్ బాగుందా? సో యా, కర్నూలు హైవేకి వస్తే విజిట్ చేయండి ఈ డాబాని. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కానీ ఫుడ్ మాత్రం మంచిగా ఉంది. లాస్ట్ వీక్లో వచ్చేసింది, మా మేనేజర్ వచ్చేసింది. మాకు ఇక్కడ మంచి డిస్కౌంట్ ఇచ్చారు, మీరు ఖచ్చితంగా తప్పకుండా విజిట్ చేయండి హోటల్ని, ఓకేనా? పేరు గుర్తుందిగా, ఈ రూట్లో ఎవరున్నా ఖచ్చితంగా విజిట్ చేయండి, ఓకేనా గాయస్? వెజ్ బాగుంది, నాన్ వెజ్ కూడా బాగుంది, చాలా బాగుంది గాయస్. విషయం ఏంటంటే రోడ్ ఏమో అర్థం కాలేదు, మ్యాప్లో రోడ్ లేదు, తప్పిపోయినావు, అర్థం కాలే ఏం చేయాలో. సో ఇంకా కొత్త రోడ్ లాగా ఉంది, ఇంకా మన మ్యాప్లో అప్డేట్ చేయలేదు రోడ్డు. సో ఈ రోడ్డు విచిత్రంగా ఉంది, ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది, ఏం చేయాలి ఇక్కడ? ఏమైంది? లోపలికి వెళ్ళిపోయారా? ఎవరు వెళ్ళిపోయారు లోపలికి? ఎవరు వెళ్ళిపోయారు? ఏం చేయాలి గాయస్? ఏం చేయలేవు, గుంతలో ఇరుక్కుపోయినా. వెనకాల వెహికల్ వస్తుంది, వెనకాల వెహికల్ వస్తున్నాడు, గుద్దేస్తారేమో. సూపర్ మెల్లిగా రై కట్ చేశారా? అన్న ఈ రోడ్డు ఉందా? ఇదే రోడ్డు, సైడ్ పోవచ్చు కదా గాయస్. ఇక్కడ లోకల్స్ చెప్పారు రోడ్ అంటే ఇదే అంట. సో మీరేం ఫికర్ పడమంటాను, స్ట్రైట్ రమ్మని చెప్పాడు. సో రైట్ 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 గాయస్. కొంచెం ముందు రాగానే రోడ్డు మాత్రం మంచిగా ఉంది, చూడండి ఒకసారి. సో మంచి రోడ్డు పోసారు, తార్ రోడ్డు, కానీ మ్యాప్స్లో రోడ్ లేదు. మేటి పోతాం చూడండి, ఎక్కడ పక్కింట్లోకి పోతున్నాం చూడండి. ఏ గాయస్ ఇక్కడ ఒక దగ్గర ఆగాం గాయస్, ఇక్కడ చూడండి టవర్లు కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్. ఓరి నాయన, ఇలాంటి మొత్తం 7 ఉన్నాయి చుట్టుపక్కల. అది చూడండి మొత్తం ఏదో కూలింగ్ టవర్స్ అంట, అసలు ఏంటి కూడా తెలియదు, కానీ ఒక్కొక్కటి ఉంది, ఒక్కొక్కటి భారీగా ఉన్నాయి. దెబ్బకి కారు సైడ్ ఆపేసి చూపిస్తున్నారు ఏందో దాని సంగతి తేల్చాలని. ఒకసారి బ్యాక్ కెమెరా చూడండి గాయస్, చూసారా? ఇక్కడ ఇది తర్వాత మొత్తం కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఇదిగో లోపల అటు సైడు అక్కడ మొత్తం ఇయే. ఈ అమ్మ మొడవా, ఆ మొత్తం పొల్యూషన్ చూడండి గాయస్ ఎంత వదులుతుందో. ఆ గొట్టాల నుంచి వస్తున్నాయి, దాంట్లో పడితే ఉంటుంది గాయస్. ఇదిగో మా షాడో, ఇంక మా వాళ్ళు ఉండదు, ఆ లెక్క వేరు. ఇంకా మా వాళ్ళు దిగి చిల్ అవుతున్నారు కారు బయట. గాయస్ ఈ ఫ్రేమ్ బాగుంది గాయస్, చూడండి కరెక్ట్ చందమామ మధ్యలో, జూమ్ చేయలేం కదా దీంట్లో, బాగుంది గాయస్ ఫ్రేమ్ భలే ఉంది కదా. చందమామ మధ్యలో 2 గొట్టాలు పొగలు. సో గాయస్ ఇప్పుడే మా సార్ కారు మొత్తం టైర్ అంతా బ్లాస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోడ్స్ 2 వరస్ట్ ఉన్నాయి, వరస్ట్ కాదు చాలా చెత్తగా ఉన్నాయి రోడ్స్ మాత్రం. అసలు ఈ కర్ణాటక ఇప్పుడు ఎంటర్ అయినామో ఆ ఎంట్రన్స్
దగ్గర నుంచి మొత్తం కన్స్ట్రక్షన్, మొత్తం ఇది రోడ్ అంతా వర్కింగ్లో ఉంది. ఆ వర్కింగ్ రోడ్ కూడా సరిగ్గా డైవర్షన్స్ బోర్డులు లేవు, ఏం లేవు. ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు, పెద్ద పెద్ద పాట్ హోల్స్ ఉన్నాయి. మీరు ఎవరన్నా కానీ గోకర్ణ కానీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ రోడ్, మేము వచ్చిన రోడ్డు మాత్రం చాలా చాలా వరస్ట్గా ఉంది. ఈ రోడ్ ఏ రోడ్డు ఐడియా ఉందా మీకు? మనం వచ్చిన రోడ్డు. సో గైస్ మోస్ట్లీ రోడ్ నాకు ఐడియా లేదు, కానీ రోడ్డు వల్ల చెత్త. సో ఇప్పుడు కార్ బ్లాస్ట్ అయిపోయింది, టైర్ బ్లాస్ట్ అయిపోయింది, స్టెప్నీలో ఎయిర్ లేదు. ఇప్పుడు వెళ్ళేసి ఫాస్ట్ పోదాం, మా రోడ్డు దరిద్రంగా ఉంది, మొత్తం పాట్ హోల్స్, గుంతలు. సో ఇంకా మేము కూడా మళ్ళీ, ఎందుకంటే ఒక వెహికల్ డ్యామేజ్ అయింది అక్కడ, మళ్ళీ మనం రిస్క్ చేయకూడదు అనమాట. సో అందుకని మెల్లిగా వెళ్తున్నాం కొంచెం. ఇంక వాళ్ళు కారు టో చేస్తూ ఉంటారు పెట్రోల్ బంక్ దగ్గర. పెట్రోల్ బంక్ దగ్గర కార్ టో చేస్తున్నారు. మేము వెళ్ళేసి ఇంకా ఏదన్నా ప్లాన్ చేయాలి, ఇంకా కార్ నెట్టడం ఏదో ఒకటి చేయాలి. ఇంకా ట్రిప్లో కొన్ని అనుకుంటాం కదా మనం, ఏం జరగకూడదు, హ్యాపీగా వెళ్దాం అనుకుంటాం, కానీ కొన్ని జరుగుతాయి. సో మనం ఏం చేయలేం, వీ కెన్ ఫేస్ అంతే. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది మొత్తం. అబ్బో గాయస్, మీరు జాగ్రత్త రండి ఈ రోడ్లో మాత్రం, లేకపోతే మాలాగా మీరు దెబ్బతింటారు. సో గాయస్ ఇంకా పక్కన ఒక చిన్న పంచర్ షాప్ ఉంటే అక్కడికి వచ్చేసాము. టైర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, ఏం లేదు టైర్ మాత్రం. సో ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసుకోవాలి, ఇంకా రిక్వెస్ట్ చేసుకొని టైర్ను ఎలా ఎయిర్ ఫిల్ చేయించుకోవాలో లేకపోతే పంచర్ చేయించుకోవడం అర్థం కాలేదు. అదే అతన్ని కొంచెం మాట్లాడాము. సో వస్తున్నాడు. సో మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, పోయేసి అది ఏంటనేది మాట్లాడాలి. ఎందుకంటే లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ నైట్ టైంలో ఏముంటుంది చెప్పండి గైస్, ఏముండదు. సో సో గైస్ చూడండి బాబు, మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా బాబు వీళ్ళందరూ టో వేసుకొని వచ్చారు, టైర్ని టో వేసుకొని వచ్చారు. ఇట్లుంటుంది కాదు, ఎందుకంటే మనం కొత్త రోడ్డుకి వచ్చినప్పుడు కూడా మనం సాహసాలు చేయకూడదు. అంటే మేము సాహసాలు చేయలేదు. సో రోడ్స్ అంత వరస్ట్గా ఉందన్నమాట. సో ఇతను లేకపోతే అసలుకి మాకు సోర్స్ కూడా లేదు ఇంకా. సో జస్ట్ 500 మీటర్స్ లోనే ఉన్నాడు. సో దగ్గరలో వాడు కొంచెం సరిపోయింది. గైస్ మీరు కూడా ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు అందరూ కలిసి వెళ్ళండి గైస్, ఎవరు కూడా స్ప్లిట్ కామాకండి. దగ్గర అందరూ కూడా 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ సరౌండింగ్ ఉండండి, ఎక్కడ మరీ ఫాస్ట్ కొట్టమాకండి, కలిసి వెళ్ళండి ఎప్పుడైనా కానీ, ఓకేనా? సో గైస్ ఇందాక చెప్పినట్టు కర్ణాటక సైడు చాలా చాలా వరస్ట్గా ఉంది. మీరు కూడా ఈ రోడ్ మాత్రం చూస్ చేసుకోమాకండి, వేరే రోడ్ చూస్ చేసుకోండి. ఇదంతా మొత్తం వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంది, ఏది కూడా పూర్తి కాలేదు. చూడండి ఇదిగో ఈ టైర్ మొత్తం అక్కడి నుంచి మొత్తం నెట్టుకొని వచ్చారు. సో మీరు ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు టైర్లో గాలి ఉందా, ఎక్స్ట్రా కావాలంటే మిషన్స్ ఉంటాయి, ఏంటి మనకి పంప్ మిషన్స్ ఉంటాయి, అవి కూడా మీరు క్యారీ చేయండి గైస్, ఓకేనా? సో ఇప్పుడు అన్నం డైరెక్ట్గా తీసుకెళ్ళాలి, కొంచెం చెక్ చేస్తున్నాడు పంచర్ అవుతుందో. సో మనకి పాపం చాలా హెల్ప్ చేస్తాడు. సో గైస్ ఇంకా అన్నకి కొంచెం అది పంచర్ కనిపిస్తుంది కదా, సో అందుకని మన కార్ని కొంచెం డైరెక్ట్గా ఫోకస్ ఇలా పెట్టేసాం ఫోకస్ని. సో ఇప్పుడు కొంచెం క్లియర్ కనిపిస్తుంది పంచర్ వేసుకోవడానికి. అయితే ఇప్పుడు అన్న లేకపోయి ఉంటే మా టైం చాలా వేస్ట్ అయిపోయేది. సో అన్న ఉంది కాబట్టి మా టైం చాలా చాలా సేవ్ అయింది. సో ఈ టైం ఎలాగో మనం రిపేర్ చేయించుకొని మళ్ళీ మనం డైరెక్ట్గా ఏదన్నా మార్నింగ్ పెద్ద సిటీలో ఉంటే కొత్త టైర్ తీసుకోవడమే. టైర్ చాలా ఇంపార్టెంట్. సో చెక్ చేస్తున్నాడు ఇక్కడ పంచర్ ఉందేమో అని. సో గాయ్స్ ఒక్క పంచర్ అయితే కనిపించింది. జస్ట్ నా కార్కి ఇప్పుడు చెక్ చేయించాను, అంటే ఎయిర్ ఎంత ఉందని. నాకు ఎందుకు తేడా కొట్టి ఫ్రంట్ టైర్లో 10 ఉందంట, ఆ పక్క 15 ఉందంట, బ్యాక్ టైర్లో 20. నేను హైదరాబాద్ చెక్ చేయించుకోవచ్చా అంటే ఫ్రంట్ టైర్ చేయించుకోవచ్చా కదా, చేయించేసి మొత్తం కార్కి వీల్ అలైన్మెంట్ చేయించి 35 పెట్టుకొని వస్తే ఈ ఘాట్ రోడ్ ఎంత గాలి తగ్గిపోయిందో అంత గాలి తగ్గిపోయింది గాయస్. మీరు మాత్రం చెప్తాను కదా, ఇలాంటి రోడ్కి వచ్చినప్పుడు ఎయిర్ పక్కా చెక్ చేయించుకోండి. ఎందుకంటే వెహికల్ ఫస్ట్ కంట్రోల్ కాదు, పికప్ రాదు, మైలేజ్ రాదు, లాస్ట్ తప్ప దాపు ఏముంటుంది దాంట్లో. సో నేను చెక్ చేయించిన కాబట్టి నాకు సెట్ అయింది. మీరు కూడా చెక్ చేయించుకోండి, ఎయిర్ పక్కా చెక్ చేయించుకోండి గైస్, ఓకేనా? గాయస్ మా విన్నర్ టైర్ ఏమో లోపల పట్టలేదు. దీన్ని ఏం చేసినామంటే టైర్ లోపల ఇరికించుకొని ఇంతే ఈ డోర్ ఇట్టేసుకొని పోతాం, ఇంకా తప్పదు, టైర్ పట్ల. సో గాయస్ వెళ్తాం ఇంకా బిగించేసుకొని మంచిగా. సో గాయస్ మొత్తం తీసుకొచ్చేసాం టైర్ ఇక్కడికి. సో టైర్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది, టైర్ మొత్తం హెవీ టైర్, ఇది చాలా హెవీ టైర్ ఇది.
సో గైస్ ఇంకా సక్సెస్ఫుల్గా మొత్తం టైర్ ఎక్స్చేంజ్ చేసాం. ఆ టైర్ లోపల పెట్టేసి మనం ఇందా పంచర్ ఇచ్చాం కదా, ఆ టైర్ మొత్తం రిప్లేస్ చేసాం అనమాట. సో ఇంకా 3 కార్స్ పంపించేసాం, ఇంకా 3 కార్స్ ఇక్కడ ఉన్నాయి. సో వీఆర్ ఇంకా అందరం కలిసి మెకానిక్ని అక్కడ దింపేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం. సో ఇంకా బ్రోన్ డ్రాప్ చేసాం ఇక్కడ. థ్యాంక్ యూ భయ్యా. ఓకే, సో సక్సెస్ఫుల్గా మనం రిపేర్ అయిపోయింది. బ్రో కూడా వేసేసాడు. వీళ్ళు మా వాళ్ళు రౌండ్ వేయట్లేదు, ఒక్కొక్కరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వెనకాల సార్ కార్ వస్తుంది. సార్ కార్ వచ్చినాక మొత్తం మిగతా టైర్కి ఎయిర్ ఫిల్ ఇప్పించేసుకొని వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఇంత నాకు ఇష్యూ అయింది కదా, ముందు వెనకాల మొత్తం టైర్ గాలం తగ్గిపోయింది కదా. సో వాళ్ళు చెక్ చేయించుకుంటే ఒకసారి అర్థం అవుతుంది ఈ రోడ్లో అసలు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. సో గైస్ బ్యాక్గ్రౌండ్ చూసారా, లొకేషన్ ఎలా ఉందో? మాకైతే లైవ్లో క్రేజీ ఉంది. సో ఇక్కడ కార్ ఆపేసి వ్యూని మాత్రం పిచ్చగా చేస్తున్నాం. మేము యాక్చువల్గా వెళ్ళాల్సింది మురుదేశ్వర్, కానీ మాకు డైరెక్ట్గా ఇక్కడ హంపి కనిపించింది. అక్కడికి వెళ్ళేకి 1 అవుద్ది. సో ఇక్కడికి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడికి వెళ్ళేసి హంపి చూసుకొని డైరెక్ట్గా గోకర్ణ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాం అనమాట. సో ఏదన్నా కానీ సో గైస్ ఇక్కడ మెట్లు ఉన్నాయి, మన దగ్గర వచ్చి కిందకి. గైస్ ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇది మునిగిపోతుంది చాలు. బా గైస్ అల్ట్రా వైడ్ మోడ్ పెట్టాను, ఇప్పుడు మీకు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో మా వాళ్ళు చూడు, మనోడు పైనాడు జిక్కి చిక్కి 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 చిక్కి. గైస్ మొత్తం వ్యూ మాత్రం అసలుకి మైండ్ పోయింది. బ్యాక్ సైడ్ చూసారు కదా సన్ రైజ్ కూడా చాలా బాగా వచ్చింది సన్ రైజ్ మాత్రం. సో అందరం మంచిగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. మాకైతే వేరే లెవెల్ వర్త్ గా ఇక్కడికి వచ్చినందుకు మీద వర్త్, మాకు అంత మంచిగా ఉంది లొకేషన్ మాత్రం. సో హంపికి వెళ్ళేసి అక్కడ ఇంకా మంచి వ్యూ ఇప్పిస్తాను, ఓకేనా? సన్ రైజ్ ఎలా ఉంది కామెంట్ చేయండి గాయస్, ఓకేనా? గాయస్ చూసారు కదా లొకేషన్ ఎలా ఉందో, పిచ్చ పిక్స్ హంపి అంటే. అసలు ఇల్లే కొద్ది ఫ్రేమింగ్ మామూలు ఫ్రేమ్స్ లేవేడ, చాలా ఫ్రేమ్స్ వచ్చినాయి. ఇచ్చాడు సన్ రైజు, వా అసలుకి ఏదో ఒక వేరే లెవెల్కి వెళ్తున్నాం గాయస్. సూపర్ ఉంది అసలు, అబ్బా ఎక్సలెంట్గా ఉంది గాయస్. చూసారా వర్త్ నాకు ఫ్రేమింగ్ కనబడుతుంది. గైస్ కార్ చూడండి, మొత్తం సఫారీ మొత్తం మోడిఫై చేశారు అసలుకి పిచ్చ. అడగేసి ఇక్కడ మాత్రం హంపీలో అన్న అడుగుతున్నారు చాలామంది, అక్కడ మొత్తం ఒక 6-7 ప్లేసెస్ ఉంటే మొత్తం కవర్ చేస్తాం ఆటో వాళ్ళు. మీకు 1200 ఛార్జ్ చేస్తున్నారు, 3 అవర్స్ తిప్పుతారంట. మీరు లేట్ చేసి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారంట. మీరు బార్గెన్ చేసుకోండి వాళ్ళని, మాకు ఇంత ఇస్తాం అని. ఖచ్చితంగా మీకు మంచి ప్రైస్ దొరుకుతుంది. లొకేషన్ మాత్రం మీరు చూసారు కదా, మామూలు లేవు ఫ్రేమ్స్ మాత్రం. చూడండి ఎంత బాగున్నాయి చూడండి అసలు లొకేషన్స్. పొయ్యే కొద్ది లొకేషన్ మాత్రం అసలు పిచ్చ పీక్స్లోనే తప్ప ఎక్కడ కూడా బోర్ కొట్టట్లేదు. మాకైతే చాలా బాగా నచ్చింది, కానీ మాకు టైం లేదు. మేము తెలియకుండా వచ్చేవాడికి, కానీ మేము మాత్రం ఫుల్ సాటిస్ఫై. మేము ఇక్కడ తిరగడానికి కూడా మాకు టైం లేదు. సో ఎందుకు టైం లేదంటే వాళ్ళకి ఒక లొకేషన్ కనిపించిందంట, వాళ్ళ లొకేషన్కి వెళ్ళేసి మా కోసం ఫోన్ చేశారు. మేము మళ్ళీ వస్తానని చెప్పామా. సో ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళడానికి మేము వెళ్ళడానికి సేమ్ మ్యాచ్ అవుద్ది, ఎందుకంటే వాళ్ళు ఆగారు మేము ఆగాం కాబట్టి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడండి గైస్, ఇది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక కార్ దగ్గర ఒక పార్కింగ్ చేసుకొని అటు సైడ్ మొత్తం మీకు ఇందా చూపించారు కదా, మొత్తం చూసారు కదా, మొత్తం రౌండ్ వేసాం అనమాట. ఇగో ఇక్కడ మనం వెళ్ళొచ్చు. ఫ్రేమ్స్ చూడండి ఎంత బాగుంది లోపల చూడండి.
సూపర్ ఉంది గాయస్ అసలుకి. గాయస్ ఇప్పుడు మనం ఈ ఫోర్ట్కి వెళ్తున్నాం అనమాట. చూడండి గాయస్, మీరు ఇలా ఖచ్చితంగా లైక్ చేయాలి. మీకోసం చాలా 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 కష్టపడుతున్నాను. గాయస్ ఇప్పుడే హంపి మొత్తం చూసాము. మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. సో మనకి అన్న పరిచయం అయ్యాడు. మీకు ఎవరైనా హంపికి వస్తే మీరు తప్పకుండా అన్నం రీచ్ కాండి. మన ఛానల్ నేను చెప్తే ఫ్లిక్ స్టైల్ అని, లేకపోతే ఈ వీడియో చూపించినా కానీ ఖచ్చితంగా అన్న మంచి డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే అన్న, ఇస్తావు కదా పక్క? సో మీకు అంతా మంచి ఎక్స్ప్లోర్ చేస్తారు. సో అందరి దగ్గర మీరు వెళ్ళేసి మోసపోకండి. డైరెక్ట్గా అన్న దగ్గరకు వచ్చేసేయండి. మంచి ప్రైస్ చెప్తారు. మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయినా తిప్పించుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. మాకు టైం లేదు ఎక్స్ప్లోర్, మీకు తెలుసు ఎందుకు టైం లేదనేది. సో వాళ్ళకి తెలియదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. సో గైస్ ఖచ్చితంగా అన్న నెంబర్ కూడా తీసుకున్నాను. మీకు ఏం కావాలంటే పర్సనల్ DM చేయండి. బ్రో నెంబర్ కూడా ఇస్తాను. బ్రో మీ పేరు? మనీ అన్న. ఓకేనా గైస్, తప్పకుండా హంపీకి వస్తే డెఫినెట్లీ విజిట్ చేయండి. ప్లేస్ చాలా చాలా బాగుంది. వస్తే మార్నింగ్ రండి, చాలా బాగుంది. ఓకేనా గైస్? ఓకే బాయ్ అన్న, బాయ్ గైస్. ఇంకా ఈ వ్లాగ్ కూడా మోస్ట్లీ ఇక్కడతో నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ డే 2 వ్లాగ్ చెప్తాను. నైట్ అంతా వచ్చాం కదా, కంటెంట్ చాలా వచ్చింది. సో మీరు అందరూ చూడరో నాకైతే తెలియదు, కానీ మీతో మాట్లాడుతుంటే వెనకాల ఫ్రేమ్సే కనిపిస్తాను, ఇంకేం కనిపించలేదు. చూడండి ఎంత బాగుందో అసలుకి. అది మా వాళ్ళు ఆడున్నారు, దొంగలు అన్నారు. సో అందుకని నేను ఈ వీడియోని ఈ హంపి దాటేసినాక ఈ వీడియో ఎండ్ చేస్తాను. గోకర్ణకి వెళ్ళాక డే 2 అనేది నేను స్టార్ట్ చేస్తాను. సో మా వాళ్ళ ఫోటోషూట్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ చూడండి, చాలా బాగుంది. అక్కడ కోనేరు ఒకటి ఉంది లోపల, చూపిస్తా కోనేరు కూడా ఎలా ఉందో. సో గైస్ ఇంకా మనం డైరెక్ట్గా ఇంకా కొన్ని ఫొటోస్ దిగుదాం. ఫొటోస్ చూడాలని తెలుసుగా, మన ఇన్స్టా ఫాలో అయిపోండి. సరే గైస్, ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుంటా పోయి. వైడే కదా అది, తప్పేసింది. కెమెరా కావాల్సిందే. గాయ్స్ ఇక్కడ లొకేషన్స్ ఉన్నాయి, అసలు వేరే లెవెల్ ఉంది. నాది స్టిక్ ఒకటి ఉంది గాయ్స్, లాంగ్ స్టిక్. అది వాళ్ళు ఇన్స్టా 360 ఉంది కదా, దాన్ని వాడదామని వేరే కార్ వాళ్ళు తీసుకున్నారు. నాకు జస్ట్ ట్రైపాడ్ టైప్ ఇచ్చారు. అది కానీ ఉంటే షార్ట్స్ మాత్రం నేను అద్దరిపోయాయి. టైం బ్యాడ్, షార్ట్స్ లేవు. చూడండి గాయ్స్, అసలు బ్యాక్ సైడ్ కోనర్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా గాయ్స్. మీకోసం చాలా అంటే చాలా మంచి కంటెంట్ ట్రై చేస్తున్నాను. రిస్క్ వేసి మరి వచ్చాము. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి గాయ్స్, ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్, ఓకేనా? గాయ్స్ ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. గాయ్స్ ఈ కంటెంట్ నచ్చినది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్ స్టైల్. ఓకే, సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.